హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ మోనికా ఛానల్. మా అమ్మ చేసే అన్ని వంటలు నాకు చాలా బాగా నచ్చుతాయండి. అందులో ఈ స్వీట్ రెసిపీ కూడా ఒకటి. అదేదో కాదండి, శనగబాల పాయసం. నేను నేర్చుకుంటూ మీ అందరికి కూడా ఉపయోగపడచ్చేమో అనే ఉద్దేశంతో వీడియో క్యాప్చర్ చేసి షేర్ చేస్తున్నాను. పాయసంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: జాగరి, శనగబాలు, డ్రై ఫ్రూట్, సగ్గుబియ్యం, ఇలాచి. 1 కప్పు శనగబాలు తీసుకోవాలి. అదే కప్పుతో జాగరి పౌడర్, 1 మీడియం కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. 1 కప్పు డ్రై ఫ్రూట్స్, ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. కొన్ని ఇలాచి ఫ్లేవర్ కోసం. ఆ తర్వాత కుక్కర్ తీసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న శనగబాలను యాడ్ చేయాలి. అదే కప్పుతో 3-4 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ని క్యాప్తో క్లోజ్ చేసి 8-9 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. విజిల్స్ అన్నీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి అందులో ఎయిర్ అంతా వెళ్ళిపోయే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి అందులో సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి. ఇదే టైంలో పక్కన కొన్ని వాటర్ని వేడి చేసి పెట్టుకోవాలండి. ఆ వేడి చేసిన వాటర్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ముందుగానే యాడ్ చేస్తే విజిల్స్ వస్తున్నప్పుడు వాటర్ బయటకు వస్తాయి కాబట్టి ఈ టైంలో యాడ్ చేస్తే బెస్ట్. పాయసం కూడా కొంచెం జావుగా ఉంటుంది. ఇలా యాడ్ చేశాక ఒక 9-10 మినిట్స్ ఉడికించాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక జాగరి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. జాగరి పౌడర్ యాడ్ చేసిన తర్వాత కూడా ఒక 10 మినిట్స్ ఉడికించాలి. ఈ షేడ్ వచ్చాక ఇందులో కొంచెం ఇలాచి, 1 స్పూన్ నెయ్యి, 1 స్మాల్ గ్లాస్ ఆఫ్ మిల్క్, ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర పచ్చి కొబ్బరి పీసెస్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నా దగ్గర లేవు కాబట్టి నేను స్కిప్ చేశాను. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని తినేయడమే. ఎంతో టేస్టీ అయిన శనగబాల పాయసం రెడీ అండి. నేనైతే తినేయడానికి రెడీ అయిపోయాను, తినేస్తున్నాను. మీరు కూడా చేసుకొని తినేయండి. బాయ్, థ్యాంక్ యూ.